వెల్కమ్ టు శ్రేణి టీవీ. ఈరోజు మనతోటి కామన్ మ్యాన్ కిరణ్ గారు ఉన్నారు. వారితో సరికొత్తగా తెలుగుదేశం పార్టీలో నేను చేరబోతున్నాను అని చెప్పి ముందుగానే మీడియాకు లీక్ ఇచ్చినటువంటి మర్రి రాజశేఖర్ గారి గురించి మాట్లాడబోతున్నాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఈ మర్రి రాజశేఖర్ గారు గుంటూరే కదండి? గుంటూరే. అయితే మర్రి రాజశేఖర్ గారిని నేను డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటంటే ఎడ్లపాడులో మా బంధువులు ఉన్నారు. మా బంధువులు ఇంటికి వచ్చారు. అప్పుడు ఓకే, అప్పటికి వైసీపీలో ఉన్నారు అప్పుడు ఆయన అదేలే అంతే కాంగ్రెస్ ఇంకా అంతా ఖమ్మోళ్ళలో పూర్తిగా బాబు గారి నంబర్ కదా ఖమ్మోళ్ళు. మా బంధువులు అంతా కూడా ఎడ్లపాడులో ఉన్నారు, తిమ్మాపురం నాదంట ఇవన్నీ కొంతమంది ఖమ్మోళ్ళు ఇకంతా వాళ్ళు ఆ పార్టీ అయినా కూడా నేను అక్కడ ఉన్నప్పుడు వచ్చారు. అప్పటికి అతనికి ఆరోగ్యం బాగాలేదు. కానీ తర్వాత నాకు తెలిసింది చిలకలూరిపేటలో అతను ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్. 2019లో విడతల రజనీ గెలవటానికి మెయిన్ కారణం మర్రి రాజశేఖర్. పవర్ఫుల్ క్యాండిడేట్ అని మీరే అంటున్నారు కదా, అలాంటప్పుడు ఆ పవర్ఫుల్ క్యాండిడేట్గా టికెట్ ఇవ్వాలి ఆయన. కానీ ఆయన దగ్గర డబ్బు లేదు. ఓకే ఓకే, ఈ చిలక దగ్గర డబ్బులు కావాల్సినంత ఉన్నాయి. సరే, ఈ చిలకలూరిపేట అదే ఇప్పుడు మహావృక్షం, అప్పుడు మొక్క, ఆ మొక్క మొదటి నుంచి మీ టీడీపీ పార్టీలోనే ఉండేది కదా? అవును. అవునా? అవును. ఫస్ట్ అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చింది? ఆ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆ మొక్కకు నీరు పోసింది ఎవరు, మహావృక్షంగా పెంచింది ఎవరు, కొంచెం చెప్పగలరా? పత్తిపాటి పుల్లారావు గారు. ఓహో, అంటే ప్రజెంట్ ఇద్దరు కూడా చిలకలూరిపేట ఎమ్మెల్యే కదా ఆయన? అవును. ఓకే, ఏమా మాజీ ఎమ్మెల్యే. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు. అయితే ముందు నుంచి ఉన్న సత్సంబంధాలన్నీ కొనసాగిస్తూ ఉండుంటారా, లేక లేదు రివెలరీ, మీరు వైసీపీ నేను టీడీపీ అనే రివెలరీ ఉంటుందా? అంటే పైకి ఇద్దరు తిట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు కలిసే పని చేశారు. కానీ ఇప్పుడు ఏదో పురుషోపట్నంలో నువ్వు ఎన్ని రోజులు కాపురం చేసావో ఏంటో, మన రీసెంట్గా గొడవ అయితే జరిగిన మాట వాస్తవం. జరిగిన తర్వాత ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ అతనికి ఇచ్చిన హామీ ఏంటంటే చిలకలూరిపేటలో నాకు కాకుండా విడతల రజనీకి ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని అడిగారు. ఆయనకైతే మంత్రి పదవి రాలేదు. కానీ అతన్ని నమ్మి విడతల రజనీకి ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత, ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అతను ఉండలేక తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా ఆ పార్టీని వీడిపోయిన తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. వైసీపీ ఎమ్మెల్యేగా విడుదల రజనీ గారు నెగ్గిన తర్వాత మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఆవిడకి మర్రి రాజశేఖర్ గారికి అంటే వైసీపీ అనేటప్పటికి ఆ పదవి వచ్చేస్తుందండి, క్షమించాలి. మర్రి రాజశేఖర్ గారికి అండ్ విడుదల రజనీ గారికి కొంచెం దూరం పెరిగింది వైసీపీ పార్టీలోనే అన్నమాట ఎంతవరకు నిజం? దూరం అంటే చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ గారు చెప్పిందే జరిగింది. కానీ అక్కడ ఏం జరిగింది అంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాము, మంత్రి పదవి ఇస్తాము అనే హామీ ఇచ్చిన తర్వాతే విడతల రజనీకి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది. కానీ అలా జరగలేదు. ఒక ఎమ్మెల్సీతోనే ఆపారు. హామీ ఇచ్చింది ఎవరండి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన హామీ ఇచ్చాడు కాబట్టే అతను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి చెప్పడం వరకే. అవి చెప్పటం వరకే. మాట తప్పడం మడ తిప్పను ఇవన్నీ డైలాగులు చెప్తా ఉంటాడు కానీ అవి ఏం చేయడు. ఓకే, యాక్చువల్గా నేను చెప్తున్నా 2029లో టీడీపీ పార్టీ తరఫున 2029లో ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం. ఆయనేమో ఇది మీడియా పాయింట్ పెట్టేసి నేను టీడీపీలోకి వచ్చేస్తున్నాను, నేను రాజీనామా చేస్తాను అని అంటాడు. ఆయన చేశాడు ఎమ్మెల్సీకి, ఇంకా అది ఆమోదం అవ్వలేదండి. ఓకే, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు. మీరేమో 2029 బీఫామ్ కూడా చేతికి ఇచ్చినట్టే మాట్లాడుతున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు ఆయనకి. పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు నిన్న కాక మొన్న నెలకు ముందే వచ్చి ఇప్పుడు టీడీపీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పలేదండి. నేను అంటేమన్నా ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన పార్టీ కండవ కప్పుకోకుండానే నియోజకవర్గానికి సీటు ప్రకటించేశారు.
ప్రకటించేసిన తర్వాత ఆయన పార్టీ కండవా కప్పుకున్నారు. పాపం రీసెంట్గానే ఆయన రీసెంట్గా మినిస్టర్ అయిపోయిన తర్వాత రీసెంట్గా ఈ మధ్యన సభ్యత్వం తీసుకున్నారు. తప్పలేదు, మీరు చెప్పిన దాని విషయంలో తప్పేం లేదు. అదే 29లో చిల్లూరుపేట ఎమ్మెల్యే ఎవరు చెప్పుకిరణ అంటే మర్రి రాజశేఖర్ అని నేను ఖచ్చితంగా మరి ఎప్పటి నుంచో నమ్మకంగా తెలుగుదేశం పార్టీ కొన్న పత్తిపాటి పుల్లారావు గారి పరిస్థితి ఇప్పుడు ఉండలా ఎమ్మెల్యేగా ఆయనేగా ఉంది. మరి 29లో మరి 29లో ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఇప్పుడు మర్రి రాజశేఖర పత్తిపాటి పుల్లారావా అన్నట్టు ఉంది. అవును, వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ కిరణ్ అంటే నాకు తెలిసి మర్రి రాజశేఖర్ గారు అంతేనంటారా? సో మా పత్తిపాటి పుల్లారావు గారు వ్యతిరేకించే అవకాశం ఉందా మర్రి రాజశేఖర రెడ్డి? వ్యతిరేకించిన చేసేది ఏం లేదాడ. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టీడీపీలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. మీరే అంటున్నారు రాజశేఖర్ గారు చాలా స్ట్రాంగ్, ఆయన వస్తే మంచిది అన్న టైప్ లో చెప్తున్నారు. స్ట్రాంగ్ అనే కదా నేను చెప్తున్నా. అలాంటప్పుడు మరి దాదాపు అక్కడ చిలకలూరుపేట వైసీపీ ఖాళీ అయిపోతుంది కదా. అప్పుడు ఖాళీ నేను అది ఖాళీ అవుతుందనే చెప్తుంది. సో మీరు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా మర్రి రాజశేఖర రావు గారు రావడం మీకు ఇష్టమే. ఎమ్మెల్యే ఇస్తాను 29లో నా పరిస్థితి ఏంటి అని పుల్లారావు గారు అడిగితే అది కాకపోతే ఇంకోటి ఇస్తారు. వర్మ గారికి ఇచ్చినట్టు ఒక ఎమ్మెల్సీ హామీ ఇస్తారు. ఎమ్మెల్సీ ఇస్తారో లేదో తర్వాత అది తర్వాత సంగతి అంతే అంటారా? తర్వాత పుల్లారావు నీ కర్మ అంటారేమో. అవి కూడా అది ఆయన అనకూడదుగా, ఇంకొకళ్ళు అనాలా, ఆయన వినాలా అంతే అంటారా? అది మరి ఎన్ని చూసాక రాజకీయాలు ఎట్లా తిరుగుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతుంటే మాకే షాక్ అవుతుంది. ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే అన్నారు. ఎవరికి? వర్మ గారికి ఇచ్చారా? ఇవ్వలా. రేపు 29లో జరగబోయేది నేను చెప్తున్నా. చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ గారు ఉంటారు. ఓకే, అది నాకు ఆ చుట్టుపక్కల అంతా నాకు బంధువులే. ఇక్కడ ఎడ్లపాడు, ఉన్నవ, ఎడ్లపాడు, నా తిమ్మాపురం, నాదెండ్ల, గన్నపారం, చిల్లూరుపేట నుంచి అసలు నర్సరాపేట దాకా మామూలుగా. చిలకలూరిపేట అంటే మీరు అనొచ్చు, మేము అనుకో. చిలకలూరిపేట ఆ మొక్క ఏదైతే ఉందో మహావృక్షమైన మొక్క, చిలకలూరుపేటకు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఏమీ లేదు. దోచుకున్నాయి అయితే చెప్తా. మల్లెల రాయసి దగ్గర, ఎడ్లపాడు స్టోన్ క్రషర్స్ దగ్గర టీడీపీ చిల్లూరుపేట ఎమ్మెల్యేగా అక్కడ భూములు దోచుకోవటం కానీ, వైద్య శాఖ మంత్రిగా ఆమె చేసిన అరాచకాలు కానీ, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు దొరకని పరిస్థితి, ఎంతోమంది చనిపోవటానికి విడతలన్నీ కారణమయ్యారు అని చెప్పి నేనైతే చెప్పగలను. అది పరిస్థితి. మరి విడుదల రజనీ గారికి అలా చేసిన విడుదల రజనీని మరి గుంటూరు 2కు పంపించడానికి కారణం ఏంటి? ఆ చెత్తని ఇక్కడ ఆ ఊరి చెత్తని ఈ ఊళ్ళో వేశారు. సో అక్కడ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తే బంగారం అయిపోయిందా? బంగారం అవుతుంది అనుకున్నారు. పైగా గుంటూరు వచ్చి ఆ పార్టీ ఆఫీస్ ఆడబెట్టింది తెలుసా? కరెక్ట్గా సాయిబాబా రోడ్ దగ్గర. ఓకే, ఎదురుగా ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ బొమ్మ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడతలేని పార్టీ ఆఫీస్ పెట్టింది. ఐడిబిఐ బ్యాంకు. ఓకే, పగలగొట్టారు. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. నేను చెప్పా గుంటూరు 2 టౌన్ కుక్కర్ నిలబెట్టినా టీడీపీ గెలిచిద్ది. వాస్తవాలు చెప్తున్నా. 2014 టీడీపీ, 2019 టీడీపీ, 2024 టీడీపీ, మొత్తం 2019 ఆ గుంటూరు 2 నుంచి నెగ్గిన మద్దాలగిరి గారు ఆయన పార్టీ మారటానికి ఎందుకు ఇదయ్యారు? వాడు 2019 ఎలక్షన్ టైంలో నేను వాడు వెనకాల తిరిగా. కోమట్లు యాక్చువల్గా గుంటూరు 2 యాక్చువల్గా కమ్మకి ఇచ్చే సీట్ అనుకుంటా. కమ్మని బాబు గారు నమ్మరుగా. ఈసారి కూడా కమ్మకి ఇవ్వలేదు. కోవలమూడి నాని గారు 2019 ఆశించారు సీటు, ఇన్ఛార్జ్, బట్ ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు మొన్న రీసెంట్గా మేయర్ గారు కూడా రాజీనామా చేశారు. కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన తర్వాత షౌకత్ గారి కూతురు అంట. అసలు ఎవరు ఈ షౌకత్ అని ఆరాధిస్తే 5 పార్టీలు మారిన వ్యక్తి, 5 పార్టీలు మారిన వ్యక్తి ఈయన కూతురు ఇప్పుడు ప్రజెంట్ మేయర్గా టెంపరీగా రాసి పెట్టుకోండి. కిరణ్ 2 మాటలు చెప్తున్నారు. గుంటూరు మేయర్గా కాబోయే గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర గారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ ఎవరు అంటే
వెన్నా సాంబశివారెడ్డి రాసి పెట్టుకోండి. వెన్న సాంబశివారెడ్డి గారు వచ్చి లాస్ట్ టైం కూడా ఆయన చేశారు కదా, ఒక నెల నెల రోజులు చేశారు. ఒక నెల అదేంటి నాకు తెలుసు. ఓకే, సో మళ్ళీ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కమ్మారెడ్డిని అంటే నాకు తెలిసి ఈసారి వెన్నా సాంబశివారెడ్డి గారికి ఇవ్వాలి. కార్యకర్తల దగ్గరగా ఉంటారా? చాలా దగ్గరగా, అసలు ఇప్పటి నుంచి కాదు. మరి కార్యకర్తలు అంతలా మోసేవాడిని పైన అధిష్టానం నమ్ముతుందంటారా, నమ్ముతుందంటారా? అతను తన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పార్టీ జెండాని వదిలిపెట్టలేదు, పార్టీని వదిలిపెట్టలేదు. కానీ అతనికి పార్టీ మాత్రం అన్యాయం చేసింది. సో పార్టీ అధిష్టానం కానీ పార్టీ చుట్టూ ఉన్న కోటరీ కానీ భజన చేసే వాళ్ళని నమ్ముతుందంటారా, ఇలా కష్టపడి ఆస్తులు కోల్పోయిన వాళ్ళని నమ్ముతుందంటారా? జయము చంద్రన్న ఈ బ్యాచ్ని బాగా. అలాంటప్పుడు వెన్నా సాంబశివారెడ్డి గారికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పటిదాకా జరిగింది, ఇక అలా జరగకూడదు అనేది నా కోరిక. వెన్నా సాంబశివారెడ్డి గారికి గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్గా ఇవ్వాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో కోలుముండి నాని గారు మేయర్గా ఫిక్స్ అయినట్టేనా? కోలుముండి నాని అది రాసి పెట్టుకోండి. ఇక మేము ఊరుకోం. ఎట్లా ఇస్తారు షౌకత్ గారి కూతురికి 5 పార్టీలు మారిన వ్యక్తికి? సో విడుదల రజనీ గారు ఇంకా ఈ గుంటూరు 2లోనే రాజకీయం చేస్తున్నా, చిలకలూరుపేటలో చేస్తున్నా? వెళ్ళిపోయిందిగా, చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఇప్పుడు వెళ్ళిపోయిందిగా. సో